హాయ్ అండి. నమస్తే అండి. సో, ఈరోజైతే మనం మంచి మంచి లటకన్స్ అయితే తయారు చేయడం చూద్దాము. సో, దాంతో పాటు మనం మాట్లాడుకుందాం. ఆహ్, సో, ఇవి చాలా రకాలు ఏంటంటే బ్లౌజెస్‌కి, డ్రెసెస్‌కి యేసుకునేవి. అలాగే మన హ్యాండ్ బ్యాగ్స్‌కి కూడా పెట్టుకోవచ్చనమాట. అందుకని నేను సింగిల్ థ్రెడ్ కాకుండా డబుల్ థ్రెడ్ యేస్తాను. మీరు చూస్తూ మనం మాట్లాడుకుందాం. సో, ఏంటంటే అండి మనం ఏదైనా పనులు చేసుకునేటప్పుడు ఏదైనా మనం ఇది సాధించాలి, అది సాధించాలి అని అనుకునేటప్పుడు ఇప్పుడు జెంట్స్ అనుకోండి, మగవాళ్ళు అనుకోండి, వాళ్ళకి తగ్గ మేము ఇలా చేయాలి, అలా చేయాలి అనుకుంటారు. అలాగే లేడీస్ కూడా మనం ఇంకా ఎంతకన్నా చేయాలి, ఎలా చేయాలి. సో, ఇవన్నీ చేయాలి అంటే మనం ఇవన్నిటిని మైండ్‌లో ఏ పనులు ఏంటి అనేది మనం గుర్తుంచుకొని అన్నీ మైండ్‌తో తీసుకొని అంటే బ్రెయిన్‌లో ఉంచుకొని మనం పనులు చేసుకుంటే మనం సక్సెస్ అవుతాం. దానిలో నో డౌట్. అది ఎవరో కూడా కాదనడానికి లేదు. ఎందుకంటే మన మైండ్ ఎలా వర్క్ చేస్తుంది అనే దాని మీదే మన యొక్క జీవితం మొత్తం కూడా ఆధారపడి ఉంటది. సో, అది ఎలా పని చేయాలనేదైతే మన చేతిలోనే ఉంటది. దానికి ఓన్లీ కొంచెం ప్రాక్టీస్ కావాలంతే. ఇప్పుడు మనం ఈరోజు ఏవో కొన్ని ఆలోచించేటప్పుడు మనం మామూలుగా ఆలోచిస్తే మనం దాన్ని వదిలేస్తే మనకు తెలీదు ఏంటి ఆలోచిస్తున్నామో, ఎంత టైం అని అలా పోద్ది. అసలు మనం ఏది పని చేసినట్టు ఉండదు, అలాగని ఖాళీ ఉన్నట్టు ఉండదు. అలా కాకుండా మనం ఏం ఆలోచిస్తున్నాము అనేది మనకు ఒక క్లారిటీ ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తున్నామంటే ఇది ఒక్కటే ఆలోచించాలి అని అంటే అది కూడా కుదరదు కదా! ఇప్పుడు మైండ్ అనేది రకరకాలుగా దానికదే వెళ్ళిపోతూ ఉంటది. సో, దాన్ని మనం ఏదో పగ్గం వేసి పడతారంటారు కదా! అలాగా మనం దాన్ని పట్టుకొని దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది అది మాత్రం మన చేతిలోనే ఉంటదండి. సో, జస్ట్ ఓన్లీ కొంచెం ప్రాక్టీస్ ఉండాలంతే. సో, ఏంటంటే నార్మల్‌గా అందరూ కూడా మన బ్రెయిన్‌లో ఎక్కువ విషయాలు పెట్టుకొని ఎక్కువ చేసుకోవాలి. ఎక్కువ ఆలోచించుకొని దానికి కావాల్సినట్టుగా మనం ప్లానింగ్ చేసుకొని ఏదైనా పనులు చేసుకోవాలి. సో, దానికన్నా ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మన బ్రెయిన్‌లోంచి లేదా మన మైండ్‌లోంచి ఏ విషయాలు తీసేయాలి. ఇది ఇంకా ఇంపార్టెంట్ అండి. ఏంటంటే మనకి ఇప్పుడు మనం ఏదైనా కొన్ని విషయాలు ఆలోచించాలి అనుకునేటప్పుడు కొన్ని విషయాలు వదిలేయాలి. ఎందుకంటే మనకు అవసరం లేకుండా అసలు మనకి ఏం సంబంధం ఉండదు కొన్ని విషయాలు. కానీ దానికోసం ఎందుకో ఆలోచిస్తూ ఉంటాం. ఆ ఆలోచించడం వల్ల మనకు టైం వేస్ట్, దానివల్ల యూజ్ ఉండదు. పోనీ మనకు కాకపోతే వేరే ఇంట్లో అంటే వేరే అంటే ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళు ఎవరికైనా యూజ్ ఉందంటే అది కూడా ఉండదు. ఓన్లీ ఎందుకో అలా సీరియస్‌గా కొన్ని విషయాలు అలా ఆలోచిస్తూ ఉంటాం. సో, అలా మనకు గానీ, మన ఫ్యామిలీ మెంబర్స్‌కి గానీ ఆర్థికంగా లేదా సాంఘికంగా లేదా ఇంకా మోరల్‌గా ఏదైనా సరే మోరల్ సపోర్ట్‌కి గాని, దేనికైనా సరే దేనికి కూడా అది పనికి రాట్లేదనుకోండి, ఇంకా ఆ విషయం మనం ఆలోచించడం వల్ల మనకు టైం వేస్ట్. మనకి వేరే మంచి విషయం ఆలోచించుకునే దానికి కూడా మనకి ఖాళీ లేనట్టే. ఎందుకంటే మనం దీనికోసం ఆలోచిస్తున్నాం కాబట్టి. సో, అలాంటివి అంటే అలాంటి విషయాలు ఇప్పుడు ఏదైనా పక్క వాళ్ళ విషయాలు కానీ, ఇంకేదైనా మన చేతిలో లేని విషయాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఏదో మనకి వేరే వాళ్ళని చూసి ఏదో కొంచెం అసూయ అనుకోండి. అసూయ లేకుండా ఎవరు ఉండరు కదా! సో, అనుకుందాం. సో, దానివల్ల మనకేమైనా లాభం ఉందా? లేదు, వాళ్ళలాగే మనం ఆహ్, సాధించాలంటే మనం ఏం చేయొచ్చు? అలా ఆలోచించుకుంటే మనం కనీసం అంతలా కాకపోయినా మనం అనుకున్న దానికన్నా కొంచెమైనా ముందుకెళ్తాం. మొత్తం కాకపోయినా. లేదు, మనం ఇంకా స్ట్రిక్ట్‌గా చేసుకొని మనం ఇంకా కొంచెం డిసిప్లిన్‌గా చేసుకున్నాం అనుకోండి, మనం అనుకున్న దానికన్నా మనం ఇంకా ఎక్కువ సాధించొచ్చు. అంతే కదా! అలాగే ఇప్పుడు మనకి ఏదైతే అనవసరమైన విషయాలు అంటే మనకు సంబంధం లేకుండా బ్రెయిన్‌లో తిరుగుతూనే ఉంటాయి. సో, ఇది మనకు అనవసరము అని మనం నిర్ణయించుకోగలగాలి అంతే. అంటే దీనివల్ల మనకి ఎలాంటి యూజు లేదు. మన పిల్లలకి గానీ, అది లేడీస్ అయితే హస్బెండ్‌కి గానీ, ఆహ్, జెంట్స్ అయితే వైఫ్‌కి గానీ, లేదా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తల్లిదండ్రులకు గానీ, ఆ విషయం వల్ల ఎలాంటి యూజు లేదు. మనకు ఎలాంటి రకంగా కూడా యూజ్ లేదు అనుకుంటే అది వదిలేయాలి. సో, మనం ఫస్టు ఏది పట్టించుకోవాలి అనే దానికన్నా ఏది వదిలేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే ఏది వదిలేయాలి అనేది మనం వదిలేస్తేనే ఏది పట్టించుకోవాలి అనేదానికి మనకి బ్రెయిన్‌లో ఖాళీ గానీ, లేదా మనకి ఆలోచించుకునే ఎనర్జీ గానీ మనకి వస్తదనమాట. అవునంటారా? కాదంటారా? సో, మీరేమనుకుంటున్నారో కొంచెం కమెంట్ సెక్షన్‌లో అయితే కమెంట్ చేసేయండి. సో, ఇలాగ మనం ఇప్పుడు ఇలా తయారు చేసుకుంటే అండి చూసారు కదా! రకరకాలైతే నేను అన్నీ అయితే అప్‌లోడ్ చేశాను. ఎలా చేయాలి ఏంటి అనేది. ఇది యాక్చువల్‌గా నేనైతే ఇలా డబల్ ఎందుకు పెట్టానంటే థ్రెడ్స్ ఇలాగా సింగిల్ కాకుండా హ్యాండ్ బ్యాగ్స్‌కి పెట్టుకోవడానికనమాట. సో, నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేసేయండి. థాంక్ యూ అండి.